Hi everyone, welcome to Tungabhadra Networks. So today I'm going to tell you very important topic. ఏంటంటే చాలా మంది ఈ నెట్వర్కింగ్ డొమైన్లో నెట్వర్క్ ఇంజనీర్ జాబ్ రోల్స్ ఉన్నాయి కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అంటే ఏఐ వల్ల మా జాబ్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అని అడుగుతున్నారు. అంటే నెట్వర్క్ ఇంజనీర్ జాబ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అని. నో అండి, అలాంటిది ఏం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే సపోర్ట్ రోల్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే సపోర్ట్ రోల్ అనేది ప్రతి టెక్నాలజీలో ఉంటారు. సపోర్ట్ అంటే ఏంటి? కస్టమర్ సపోర్ట్ ఎండ్ యూజర్కి. సో కస్టమర్ సపోర్ట్ రోల్లో వర్క్ చేస్తుంటారు కదా, ఏదైనా టికెట్స్ వస్తే ఫాలోఅప్ చేయడం. సో జనరల్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళ క్వైరీస్ రిజాల్వ్ చేయడం. ఆ జాబ్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాట్ బాక్స్ వచ్చేసాయి. సో మీరు జస్ట్ వాట్సాప్లో కూడా అంతే, నెంబర్ 1 కొడితే ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. జస్ట్ బ్యాంకింగ్ కూడా చాలామంది వాట్సాప్ యూస్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ఏ చాట్ బాక్స్ యూస్ చేస్తున్నారు. జస్ట్ యూ కెన్ జస్ట్ టైప్ యువర్ క్వశ్చన్, అది రిప్లై ఇస్తుంది. సో కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా లేవు, ఓకే, చాలా తగ్గిపోయాయి. సో ఏ చాట్ బాక్సెస్ యూస్ చేస్తున్నారు. సో ఈ కస్టమర్ సపోర్ట్ రోల్స్కి ఎఫెక్ట్ ఉంటుందేమో, కానీ కోర్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం చాలా తక్కువ. కానీ కోడింగ్లో కూడా, కోడింగ్ ఏంటంటే ఇట్స్ లాజిక్, రైట్? సో లాజిక్ కూడా ఇప్పుడు ఏఐ సింప్లిఫై చేసేస్తుంది. బట్ మన నెట్వర్కింగ్ డొమైన్లో మాత్రం అలా ఉండదు. ఎందుకంటే మనం కాన్ఫిగరేషన్, ప్రోటోకాల్స్ కాన్ఫిగరేషన్ అంతా ఏం చేస్తాం, మనం ఇంప్లిమెంట్ చేస్తాం, రైట్? ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు? మనము. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తాం. సో ఇక్కడ ఆటోమేషన్ యూస్ చేస్తారు. సో ఆటోమేషన్కి ఎక్కువ యూస్ చేసేది ఏంటంటే పైథాన్లో మనకి లైబ్రరీస్ ఉన్నాయి, నెట్మికో, పారామికో అని. సో ఇవన్నీ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్కి సపోర్ట్ చేసే లైబ్రరీస్ అనమాట. సో ఇక్కడ ఆటోమేషన్ యూస్ చేస్తాం. ఎక్కడ యూస్ చేస్తామంటే నెట్వర్కింగ్లో. ఎందుకు? వర్క్ లోడ్ అనేది తగ్గించుకోవడానికి. ఎలా అంటే ఇప్పుడు డేటా సెంటర్ ఉంది, డేటా సెంటర్ అమెజాన్ డేటా సెంటర్ అయినా, గూగుల్ డేటా సెంటర్ అయినా, ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి, రౌటర్స్, స్విచెస్, ఓకే, ల్యాక్స్ ఆఫ్ డివైజెస్. ఆ ల్యాక్స్ ఆఫ్ డివైజెస్లో ఒక రౌటింగ్, ఒక చిన్న కమాండ్ కాన్ఫిగర్ చేయాలన్నా, ఒక చిన్న కాన్సెప్ట్ వీలాన్ కానీ సంథింగ్ ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలన్నా, రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలన్నా, యూ నీడ్ టు లాగిన్ ద డివైస్ అండ్ యూ నీడ్ టు కాన్ఫిగర్, రైట్? సో అట్లా 1 lakh డివైజెస్లో నువ్వు ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి నీకు చాలా డేస్ పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ డివైజెస్ అన్నీ సెంట్రలైజ్డ్గా ఒక ఆటోమేషన్ టూల్కి సింకప్ అయి ఉంటాయి. ఆ సర్వర్లో జస్ట్ స్క్రిప్ట్ రాసి నువ్వు ఏదైతే కాన్ఫిగరేషన్ పుష్ చేయాలనుకున్నావో ఆ కాన్ఫిగరేషన్ అంతా నువ్వు స్క్రిప్ట్లో రాసి పుష్ చేసేస్తే ఆ 1 lakh డివైజెస్కి అది వితిన్ 10 minutesలోనే పుష్ అయిపోతుంది, ఓకే? సో యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, ఓకేనా? సో అడ్మిన్ మీద బర్డన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. దీనివల్ల ఏంటి? యూ విల్ సేవ్ సమ్ టైమ్, లాట్ ఆఫ్ టైమ్, యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఉండవు, ఓకే? ఈవెన్ ట్రబుల్ షూటింగ్లో కూడా స్క్రిప్ట్స్ యూస్ చేస్తాం. అంటే సపోజ్ ఒక లింక్ డౌన్ అయినా, లేదంటే ఏదైనా ప్రోటోకాల్ బీజీపీ నైబర్షిప్ డౌన్ అయినా, సో ఒక స్క్రిప్ట్ రన్ చేసేస్తే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ నైబర్షిప్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి. ఏ లింక్ డౌన్ అయిందో మనకు తెలియదు కదా. సో మానిటరింగ్ టూల్ ద్వారా మనకు తెలుస్తుంది. బట్ మనం ట్రబుల్ షూట్ చేసే ప్రాసెస్లో ఏదైనా తెలుసుకోవాలంటే స్క్రిప్ట్ రన్ చేయొచ్చు. ఆ స్క్రిప్ట్ ఏంటి? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, ఆ లిస్ట్ ఆఫ్ షో కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసి అందులో వచ్చిన అవుట్పుట్ని ఒక డిక్షనరీలో స్టోర్ చేసుకొని ఇలా మనం ఇటరేట్ చేస్తాం, డేటాని ఇటరేట్ చేసి ఏదైతే డౌన్ ఉంది, ఏదైతే ప్రాబ్లం ఉందని కనుక్కుంటాం, ఓకేనా? సో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నెట్వర్కింగ్ జాబ్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఓకేనా? ఇంప్లిమెంట్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి, ట్రబుల్ షూట్ చేయాలి, అది మనమే. టెక్నాలజీ స్కిల్స్, కోర్ లెవెల్లో స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు, ఓకేనా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అండ్ ఏఐ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, అది అంతే. సో కానీ ఆటోమేషన్ వీఆర్ యూజింగ్ ఇట్ టు రెడ్యూస్ ద అడ్మినిస్ట్రేటివ్ వర్క్, ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్. సో మీరు ఏం కంగారు పడకండి, దిస్ ఈజ్ ఎ బెస్ట్ డొమైన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఓకే? ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మీరు త్వరగా సెటిల్ అవ్వాలి అంటే, ఓకే, సో నెట్వర్కింగ్ డొమైన్లోకి వచ్చారంటే మనకి నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, హార్డ్వేర్ ప్రోడక్ట్స్, సిస్కో, జూనిపర్, నోకియా, ఇంకా చాలా హువాయి, ఇలా ఎన్నో కంపెనీస్. ఈజీగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మీరు సెటిల్ అవ్వచ్చు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో సెటిల్ అయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇట్లా రెసిషన్ థింగ్స్ అనేవి ఉండవు, చాలా తక్కువ, ఓకే? యా, అది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఎన్ని మినిట్స్ వచ్చిందో ఇది?